నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి. భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసిన జిల్లా ఆదిలాబాద్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హైదరాబాద్ కు ఉరకలేస్తున్న గోదావరికని ఆటోలు. కార్మిక హక్కుల రక్షణకై మే 20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సమ్మె గోడ పోస్టర్ ఆవిష్కరణ. జనగామలో త్రాగునీటి పైప్ లైన్ నుంచి నీటి లీకేజీని అరికట్టండి. కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో 6,100 కోట్ల రూపాయల జాతీయ రహదారుల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్టీపీసీలోని జ్యోతి భవన్ రాగా ముందుకు పోలీస్ శాఖ పరంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. బీజేపీ శ్రేణులు బండి సంజయ్ కు పుష్పగుచ్చాలను శాల్వాను అందించి ఘనంగా నిర్వహించారు, స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో 126 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయబోతున్నారని, అలాగే 32 కోట్లతో రైల్వే లైన్ల నిర్మాణాలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు బల్మురి వనిత, సోమారపు లావణ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सम्मान घाट आपके निरीक्षण के लिए आदर है। पक्का అవే మీ ప్రాణాలు తీస్తాయి. మరి కుమ్మి కోసం పోతుంటే మైండ్స్ బట్టి వేసి చంపే పరిస్థితి, అన్ని మైండ్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో. మళ్ళీ ఏమంటున్నారు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేట్ల పట్టారు, ఆదివాసులు ఎవరు కూడా మైండ్స్ వేల్చారు, ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు, ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు, ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాల వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు జరుపుతారు. వాళ్ళు చర్చల ప్రసక్తి లేదు, తుపాకీ వీడాల్సిందే, లొంగిపోవాల్సిందే. దానిలో మన వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే
ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుంది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చూస్తూ ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం జరగలేదు, అక్కడ చంపారు, అమాయకులను చంపారు. ఆడ ఏడా పహల్గామ్లా అమాయకులను చంపారు, ఇక్కడ మీరు చంపుతున్నారు. కానీ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాబట్టి చర్చలకు రావాలనుకున్న చర్చ జరపాలనుకునే వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సంధానించాలి, వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి. వాళ్ళకి తుపాకీ కొట్టడం ద్వారా ఏం సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి ఇవాళ అందరూ రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యం నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్ నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరఖంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడానే తెలుస్తుంది మనకి. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలేదు ఒక్క పైసా అని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చారు ఇది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు స్వయం వస్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీ చూసి ఓట్లేస్తాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకులు చవాకులు వేసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించారు. ఇదంతా అదే డ్రామాలు. కులగణన, మన కొత్త కులగణన డ్రామా స్టార్ట్ చేశారు. కులగణన వేరు, కులగణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే మాత్రమే చేసింది.
ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎన్నికల సర్వే చేస్తాం, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కులగణన, మేం చేసేది కులగణన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే. మా కిషన్ గారు చెప్పినట్టు 50% మందిని కూడా సర్వే చేయాలి. మీకు ఏ రిపోర్ట్ వస్తుంది? కులగణన సర్వే. కులగణన అంటే కుటుంబ సభ్యులంతా, వారి కులం ఏంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ పుట్టుపురోతలు ఏంది అని చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన. సర్వే కేవలం పోయి తూతు మంత్రంగా పోయి రాసుకొని వస్తారు, ఏం చెప్తారు రాసుకొని వస్తారు కానీ సర్వేనే. ఈ కులగణన సర్వేకు కులగణనకు సంబంధం లేకుండా అది రెండు జోడించి చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా మేము చెప్తానేమో మీరు చేసేది కులగణన సర్వే, మేము చేసేది కులగణన, దీనికి అంత పొత్తు లేదు. దాని భేదం ఏదో తేడా తెలుసుకోలేక మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇట్లా మోడీ గారు కులగణన అనగానే మంత్రులు ప్రెస్ మీటింగ్లే బ్రేకింగ్. మేము చెప్తాను చేసేది మీరు చేసినా మేము చేసేదానికి చాలా ఫరక్ ఉంటుంది. మేము చేసేది పక్కా రిపోర్టు, మీరు చేసిన సర్వే. జనాభా లెక్కలకు మీ సర్వేకు పొందడం లేదు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు మీ సర్వేకు పొందడం లేదు. గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ రిపోర్టుకు మీ రిపోర్టుకు పొందడం లేదు. మరి మీ సర్వే ఎక్కడిది? కులగణన ఇలా మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నది. బీసీలకు న్యాయం పక్కా జరగబోతున్నది. బీసీ పాపులేషన్ తగ్గించారు, మీరు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32%. గతంలో 27% ఉంటూనే ఉండే. 27కు 32కి 5% ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది. మేము 42 ఇస్తున్నాం, మరి 10% ముస్లిమ్స్ ఉండేది అలా. కానీ మేము మాత్రం మత ప్రాతిపదికన వాళ్ళు కలిపే ప్రయత్నం 80% చేయము. దాని వ్యతిరేకం కూడా. ఇందులో ఫుల్ క్లారిటీ. కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడేది, ఇవన్నీ చర్చ జరగకుండా వాళ్ళ మోసం చేసే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పడిస్తున్నది. కులగణన సర్వేకు చాలా మధ్యలో తేడా ఉంది. మేము చేసేది కులగణన, బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు చాలా సందర్భాలు. అవును, వాస్తవమే బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మళ్ళీ మొన్న చేశారు, ఈ కులగణన పక్క పెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్య అంటే మావోయిస్టు సమస్యలు సామాజిక కొనసాగుతాడు. చూస్తాడు వాళ్ళ చేతి తుపాకులు, వాళ్ళ చేతిలో తుపాకులతో జంగలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉట్టుకురాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతవడం జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతాం? అందుకే ఇప్పుడు నిన్న మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు. 100% దాన్ని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలో చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళు హరగోపాల్ గారు, వరవరావు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. వాళ్ళు హరగోపాల్ గారు, వరవరావు గారు మీరు ఏం ఎన్నో హత్యలు కన్నాల విషయాలు మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళు వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి
చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైండ్స్తో పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నట్టే ఈ 2 నాలుగేళ్ల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు అనుకుంటున్నారు. ఇలా ఇంత గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమేటి మాధవరెడ్డి కాంచాలి వారు చంపారు. ఇవాళ మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబురెడ్డి వెళ్ళి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళు బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నర్సిరెడ్డి గారిని చంపేశారు, నర్సిరెడ్డి గారిని, రాజ్య నాయకులు ఎస్టీ సమితి వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరావు గారిని చంపేశారు, మల్లారావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పాపం ఆ రోజు ఈ డ్యూటీ వేసుకొని సీమంతం పోవాలని చెప్పిపోతుంటే ఎస్ఐ చంపేసింది ఈ నక్సలైట్. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగిరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగిరేసేటోడు దేశద్రోహి, జెండా ఎగిరేద్దన కూడా దేశద్రోహి. 15th ఆగస్టుకు జెండా ఎగిరా చెప్పి జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేద్దన్నారు. వీరు ఏ దేశభక్తులు వీళ్ళు? చివరి జెండా ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి వరంగల్ నడుపుకుంటున్నా కాల్చి చంపేశారు. వీళ్ళు మావోయిస్టులు చెప్పుకుంటారు, ఇవాళ దేశభక్తి ఇవాళ చెప్పుకుంటారు. వీళ్ళు మధుసూదన్ కూడా చంపేశారు. విద్యారంగ సమస్య కోసం కొట్లాడితే ఇన్ఫార్మర్ కాదు వీళ్ళు ఎవరు కూడా. రామన్న గోపన్న తెల్లారులేస్తే ధర్మము దేశము సమాజం చెప్పే రామన్న గోపన్న జెండా హత్యలు చేశారు. వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు. కాబట్టి ఇంతమందిని ఇవాళ పుట్టన పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకుల మీద కాల్చేస్తాయి, ఆ తుపాకుల మీద ప్రాణాలు చేస్తాయి. ఇప్పుడు ఏ కులం ఎంత వచ్చింది, ఏ కులాల వారిగా వర్గాల వారిగా అన్ని పూర్తి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. దాని ద్వారా బీసీలకు ఏ ప్రాతిపదన ఏ విధంగా న్యాయం చేయాలో పక్క ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది దేశవ్యాప్తంగా సంబంధించిన ఇష్యూ. కాబట్టి కులగణ తర్వాత ఏ విధంగా న్యాయం చేస్తామో దాని ప్రకారం పక్కా చేస్తాం. ఇప్పుడు మనకు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, స్టేట్ గవర్నమెంట్ సంబంధం కూడా ఇస్తారా? స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మేమన్నా. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు అడగకుండా కానీ ఈ ప్రాంతంగా మీరు దాకా జాతీయ ఇది అక్కడి నికరంగా నావపల్లిక మొత్తం పాములక వంకర ఉన్నది. రహదారి పూర్తిగా అది క్వాలిటీ లేకుండా పనిచేసాం. గుంతలమయమైంది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ. దాని మీద ఆ నిర్మాణం అప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చినాయి. శాసనసభ కమిటీలు వేసారు, ఈ కమిటీ అన్నారు, ఏ కమిటీ అన్నారు, ఎక్కడ దోసుకున్నా అంతా దోసుకున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కు 2000 కొన్ని సంవత్సరాల అవకాశం ఉంది. కాబట్టి గతంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసినప్పుడు ఆ కాంట్రాక్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ కాంట్రాక్టర్కు అన్యాయం చేస్తారా న్యాయం చేస్తారా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒప్పించి చేస్తే దాన్ని జాతీయ రహదారిగా చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఆ రోజు మీరు ఈ రోజు కూడా స్టేజ్ మీద కోమరెడ్డి వెంకరెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ క్లియర్గా నేను చేసే బాధ్యత నాది, మీరు ఆ కాంట్రాక్టర్ను ఆయనకున్న టైంలో కుదించి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు. మిగతా రిమైనింగ్ టైంలో చూడాలి రద్దు చేస్తారా ఆయన వచ్చారా ఆయన చెప్పండి. థ్యాంక్ యూ.
రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి. తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కానుంది. గతంలో ఏవైనా లోన్లు తీసుకుని కట్టని వారు అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. వాటి ఆధారంగా 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ కోసం 16.25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది అని కొనియాడారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సభా వేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తుందని ఆయన అన్నారు. రహదారులు మెరుగ్గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం, బాగున్నారంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీ సమస్యలు వినే అవకాశం కలిగింది. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలి. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు చెల్లించాలి. బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్ను. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ గా రూపాయలు 500 చెల్లిస్తానని చెప్పి నేటికి చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. పర్వతాలు రాజేశ్వరరావు, సంపతరావు, కరుణాకర్, రమేష్, రాకేష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆటో రథయాత్ర ఆదివారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 1207 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి అంటూ గోడు వెళ్లబోసుకుంటుంది. ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తుంది. కాగా జిల్లా జేఏసీ అధ్యక్షుడు రేణిగుంట్ల సురేష్ అధ్యక్షతన కార్యక్రమం జరుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథయాత్రకు ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ నేతృత్వం వహించగా ఈ కార్యక్రమానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్, రాష్ట్ర కోఆర్డినేటర్ గోపు ఆయిలయ్య యాదవ్లు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం గోదావరికని పట్టణంలో భారీ ఆటో ర్యాలీ తీశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాశీపేట రాజయ్య, రాష్ట్ర నాయకులు నీలారెప్పు రవి, కంపెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సదానందం, జిల్లా క్యాషియర్ జిఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే 2 మరియు 2A ఎంక్లైన్ ఏరియా వర్క్ షాప్లలో సమ్మె గోడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సందర్భంగా మండే శ్రీనివాస్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు కార్మికులకు అనుకూలమైన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్చిందని, తక్షణమే కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కోల్ ఇండియా ఒప్పందాలు సింగరేణిలో అమలు చేయాలని తదితర డిమాండ్లతో 2025 మే 20న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని దేశంలోని కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సకల కార్మికులు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నూతన కార్మిక కోడ్ల పేరుతో 4 కోడ్లను తీసుకువచ్చి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మికులను టార్గెట్ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును, ప్రశ్నించే హక్కును, ఉద్యోగ భద్రతా హక్కులను, జీతాలు పెంచే ఉన్న హక్కులను, యూనియన్స్ పెట్టుకునే హక్కులను అన్ని విధాల కార్మికులుగా తీవ్రంగా నష్టపరిచే వ్యతిరేక నినాదాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలని, జరుగుతున్న ఈ సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు అరెపల్లి రాజమౌళి, అన్నబోయిన శంకరన్న, పిండం సమ్మయ్య, తాళ శ్రీనివాస, బూరుల రాములు, జి దుర్గప్రసాద్, నంది నారాయణ, సంతోష్ కుమార్, బాది రవి, కె సంతోష్, బొడ్డుపల్లి రవి, బొద్దుల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో అరెపల్లి రాజమౌళి, ఆజీవన్ అధ్యక్షులు. వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికే కేటాయించాలని అనేక అంశాల మీద ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్స్
మే 20న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించినాయి. ఆ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2019లో ఏదైతే లేబర్ కోడ్స్ 29 కార్మిక చట్టాలు కార్మికులకు అనుకూలమైన చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి ఈరోజు యజమాన్యాలకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్స్ను తయారు చేయడం జరిగింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే కార్మిక సంఘం పెట్టుకునే అర్హత కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఏదైనా హక్కుల కోసం పోరాడేటప్పుడు మేనేజ్మెంట్ మొండికేసినప్పుడు సమ్మె చేసే హక్కు కూడా తీసేసే పరిస్థితి ఇందులో ఉంది. సామాజిక అంశాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది. అంటే ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే జీతభత్యాలు అడిగేది లేదు, సమ్మెలు చేసేది లేదు, బోనస్లు అడిగేది లేదు. అలాగే సామాజిక అంశాల మీద న్యాయపరమైన కార్మికుల డిమాండ్లు ఏ ఒక్కటి కూడా అడిగే పరిస్థితి ఈరోజు ఉండదు. అలాగే ఎన్నికలకు సంబంధించి కూడా చూసినప్పుడు ఎన్నికలలో 51% మంది ఓటేస్తేనే గుర్తింపు సంఘంగా గుర్తిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అడుగుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీకి 51% ఓట్లు వచ్చినాయా, అది మీరు చూపించాలని చెప్పి ఈరోజు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి న్యాయపరమైన డిమాండ్ల కోసం ఇది ఏది కూడా ఆర్థికపరమైన అంశం కాదు. మొత్తం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో అవి తక్షణం రద్దు చేయాలి. ఆ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పే ఈ హెచ్చరికగా మే 20 సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో సింగరేణి కార్మిక వర్గం, అలాగే ఎన్టీపీసీ, మున్సిపల్ కార్మికులు, అలాగే తాపీ మేస్త్రి కానించి మొదలుకుంటే రేపు విమానం నడిపే పైలట్ వరకు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమ్మెను పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 9వ డివిజన్ జనగామలోని మల్లెపల్లి రాజం కమాన్ వద్ద ఎస్సీ కాలనీకి వచ్చే మంచినీటి పైప్ లైన్ గత కొద్ది రోజుల నుండి లీక్ అయి నీరు బయటకు వస్తుందని, దానిని గ్రామ నాయకులు పెద్దలు బాగు చేయించాలని కోరుతూ కాలనీ వాసులు సోషల్ మీడియాలో నీటి లీకేజ్ వీడియోను పోస్ట్ చేసిన సందర్భంగా సిపిఐ పక్షాన స్పందించి సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రాగునీరు ఇలా బయటకు రావడం వలన నీరు కలుషితమవుతుందని, వచ్చేది వర్షాకాలం, ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. కనుక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి త్రాగునీటి పైప్ లైన్ నుంచి ఒక నీటి లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కన్నీరు పెట్టించే దృశ్యాలు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిస్టాపురం గ్రామంలో పిడుగుపాటుకు 2 ఎడ్లు మృతి. కన్నీటి పర్యంతమైన రైతు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్థిక వనరుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ యొక్క ప్రధాన అధికారి డైరెక్టర్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు పుట్టినరోజు మరియు వారి పెళ్లి రోజు కూడా ఒకే రోజు కావడంతో శ్రీమతి శ్రీ కొప్పుల విజయమ్మ వెంకటేశ్వర్లు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు వెంకటేశ్వర్లు గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమంట శ్రీహరి ఆధ్వర్యంలో గోదావరి కన్లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో మరియు మంచిర్యాలలోని లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్లో 300 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు కొండ సురేష్, రవీందర్, ఎరుకల అంబరేష్ మరియు కనుకుట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర చాలా దగ్గర దగ్గర జరుగు दो नहीं है जी, एक ही लेके खाओ पहले जाके।
నాకు చూపెట్టాను అన్న ఇవ్వండి. ఓకే తీసుకున్నా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ T2 185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ రవిశంకర్ దంపతులకు 2 కుమారులు. RJ3 ఏరియా మరియు OCP2 పరిధిలోని C5 కంపెనీలో ఓల్వో ఆపరేటర్ గా పనిచేస్తున్న చిన్న కొడుకు వేముల వసంత కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి బెట్టింగ్ యాప్లకు బలయ్యాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడగా బెట్టింగ్ యాప్లో నష్టాలు రావడంతో గతంలో తల్లిదండ్రులు మందలించి 4 లక్షల వరకు అప్పు తీర్చారు. అయినప్పటికీ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన కుటుంబంలో విషాదం నింపింది. ఇప్పటి వరకు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో బెట్టింగ్ యాప్లకు యువకులు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. బొగ్గు పరిశ్రమ రక్షణ నూతన బొగ్గు గనులు 4 లేబర్ కోడ్ల రద్దు కనీస వేతనం 26,000 సమాన పనికి సమాన వేతనం తదితర 17 డిమాండ్ల పరిష్కారంకై సింగరేణిలో ఈ నెల 20న సమ్మె చేసేందుకు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. మేరకు హైదరాబాద్ లో సింగరేణి భవన్ లో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారిని కలిసి సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీసును డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సెంట్రల్ డి శ్రీనివాసులు గారికి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో TNGUC అధ్యక్షులు బోసు కార్మిక సంఘాల నాయకులు ఏడుకొండలి కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. KGBV రామగుండం నందు ఇక 10 KGBVల యొక్క విద్యార్థుల డెవలప్ కొరకు సమ్మర్ క్యాంప్ KGBV రామగుండం నందు నిర్వహించబడుతుంది. కార్యక్రమం 5th మే టు 20th మే వరకు సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక 10 స్కూల్స్ స్పెషల్ ఆఫర్స్ వారి యొక్క పిల్లలు హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా DEO మేడం మాధవి, అంతర్గాన్ మండల విద్యాధికారి శ్రీ ఏకాంబరం మరియు GCEO కవిత వచ్చి ప్రోగ్రాంను విజయవంతం చేశారు. ప్రోగ్రాంను DEO మేడం రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. Okay, talang takadimi taringito. Kenataru number 1. Tayyam tatha tayyam tha. 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 Tayyam tayyam tha. Tayyam tayyam tha. Tayyam tayyam tha. Okay, natadu number 2. Talang takadimi taringito. Position number 2. Tayyam tayyam tha. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలో వాస్తవాలపై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ మండలి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మసూదనాచారి, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ మసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కూరుకంటి చందర్, విద్యాసాగర్ రావు, దివాకర్ రావులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని, కేసీఆర్ పై కుట్రను ప్రజల మీద చూపెట్టొద్దని కాంగ్రెస్ కళ్లు తెరవాలన్నారు. గోదావరిని చూసి సంతోషపడ్డ వాళ్ళం ఇప్పుడు ఎండిన పరిస్థితి చూసి బాధపడుతున్నామన్నారు. ప్రస్తుతం 1800 క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, తెలంగాణలో 1000 ఎకరాలకు లక్షల మంది ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించిన ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఎడారి తలపిస్తోందని పేర్కొన్నారు. మన అపర భగీరథుడు చంద్రశేఖరుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఒక కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచంలోనే
అది అందరికి కూడా పెద్దలకి నేను వారందరికి కూడా హృదయపూర్వక ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఎన్నో మాయ మాటలు చెప్పి అదే మాయ మాటలు మీకు చెప్తే మీరు కూడా అదే మాటలు మాట్లాడడం కూడా ఈ ప్రాజెక్ట్ మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉండే తప్ప మనకు అది పర్మిషన్ ఇస్తేనే అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మనకి ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం జరుగుతుంది. మరి ఆ రోజు ఈ బీజేపీ పార్టీ కానీ ఈ సెంట్రల్ ప్రాజెక్ట్ అనేది మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఆ 10 సంవత్సరాల పాలనలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం అని చెప్తే కూడా ప్రజలకు దాన్ని నిజం చేయడానికి ఇవాళ ఈ యొక్క రౌండ్ కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయాలలో చూసి గోదావరిని పొద్దున్న లేశాన్ని పెట్టుకొని యావత్ తెలంగాణ సమాజానికి మరి లక్షల మందికి త్రాగునీరు సాగునీరు ప్రత్యక్షంగా మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు మంతిని ప్రాంతంలో 300 ఫీట్లకే వారి ఆశలు కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ నీళ్ల గురించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు వాస్తవాలు అనే చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథి కాళేశ్వరం అంటే నిజంగా కొన్ని బ్యారేజీలు, కొన్ని పంప్ హౌజ్లు, కొన్ని రిజర్వాయర్లు, కొన్ని సొరంగ మార్గాలు, అనేక వందల కిలోమీటర్ల
గ్రావిటీ కెనాల్స్, వీటన్నిటి సమాహారమే పంప్ హౌజులు, వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. వాస్తవం ఇక్కడ కట్టింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్లో మరి ఆ 7th యూనిట్లో ఒక పిల్లర్ కుంగింది. ఒక పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకు ఉన్నటువంటి 20వ పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకు ఉన్నటువంటి 19, 21వ పిల్లర్ కూడా దాని మీద కొంచెం బరువు పడి అవి కూడా డిస్టర్బ్ అయినాయి. జరిగింది ఇది. మరి దీన్ని భూతద్దంలో పెట్టి 1.5 సంవత్సరం నుంచి నీళ్లు ఆపకుండా ఇక దొరికిందే తడువుగా దీని మీదనే మొత్తం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను మొత్తం కథం పట్టేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి తోడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక పావుగా వాడుతున్నటువంటి ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఏంది వీళ్ళు ఇవాళ దాకా చేసింది? 1.5 సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. 1.5 సంవత్సరాలకు ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి ఊడిపడి ఇలా నివేదిక ఇచ్చింది. నివేదికలు ఏమన్నా పసా ఉన్నదానంటే ఏం లేదు. దాన్ని రిపేర్ చేసుకొని యథావిధిగా ఈ ప్రాజెక్టును కొనసాగించవచ్చు అంటూనే మళ్ళీ ఏమన్నారంటే దీనిలాగానే ఇతర బ్యారేజ్లలో కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ పరిశీలన చేయాలనేటువంటి మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నది. ఎక్కడ అవినీతి జరిగిందని కానీ, ఎక్కడ ఈ ఏదైతే ప్రాజెక్టు నివేదికలకు వ్యతిరేకంగా జరిగిందని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఎగబడి ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడడానికి అవకాశం తీసుకొని ఇలా ఉన్న ముఖ్యమంత్రి వేదిక ఏదైనా కానీ అది విద్యార్థులకు సంబంధించిన వేదికనా, కార్మికులకు సంబంధించిన వేదికనా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా దిశానిర్దేశం చేసేటువంటి వేదికనా, సందర్భం లేనే లేదు. ఏ వేదిక దొరికితే చాలు ఆ వేదిక ద్వారా మరి ఇష్టం వచ్చినట్టుగా సందర్భం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఇందాకనే అన్న చెప్పిండు, ఈ బ్యారేజ్ కట్టిన వాళ్ళు ఎవరు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కట్టింది. అల్లాటప్ప వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు కాదు. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని కట్టినటువంటి బ్యారేజ్ ఇది. దాంట్లో మరి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎల్ఎన్టీ సంస్థ వారే చెప్పిండ్రు, ప్రాజెక్టు కట్టిన తర్వాత కొంతకాలం వాళ్ళకు మెయింటెనెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మేమే పెట్టి చేస్తామంటే కనీసం ఇప్పటి వరకు ఆ ఆర్డర్ కూడా ఇవ్వకుండా, నీళ్లు ఆపకుండా, ఇగో ఈ నిమిషానికి కూడా 2500 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఒక పంపు నడిపే అవకాశం ఉన్నది. ఒక పంపు నడపడం వల్ల దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కానీ కావాలని ఆపకుండా, కావాలనే నీళ్లను పంపు చేయకుండా ఈ ప్రాజెక్టే విఫల ప్రయత్నం, ఈ ప్రాజెక్టే పనికిరాదని చెప్పేటువంటి ఒక కుట్ర మాత్రం గతం పునరావృతమవుతా ఉన్నది. 1956 నుండి 2014 వరకు తెలంగాణ అనేక సమస్యల కాసారంగా తయారైంది. 2014లో తెలంగాణను సాధించిన తర్వాత మన నాయకుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించబడే వరకు తెలంగాణ అంటే కరెంటు ఉండని తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే సాగునీరుండని తెలంగాణ చూసినాం, తెలంగాణ అంటే తాగునీరుండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే రోడ్లు ఉండనటువంటి తెలంగాణను చూసినాం, తెలంగాణ అంటే బడ్జెట్ కేటాయింపులు లేనటువంటి తెలంగాణను చూసినాం. కానీ తన 10 సంవత్సరాల పాలనా కాలంలో 50-60 సంవత్సరాలు శాశ్వతంగా ఏ సమస్యలైతే మనల్ని దినదినం దిగజార్చనయో మన పరిస్థితిని, ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ తెలంగాణ సాగు రంగంలో
అపురూపమైనటువంటి అభివృద్ధి సాధించింది. కాబట్టి తెలంగాణతో పాటు యావత్ దేశం, యావత్ ప్రపంచం కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆ ముద్రలు ఎవరు కూడా చెడిపోయని విధంగా తయారైనాయి. కాబట్టి 3 రకాలైనటువంటి కుట్రలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన 3 కుట్రలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం కానీ ఇక్కడ సాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా కొనసాగుతూ ఉంటే వాటిని వక్రీకరించి తెలంగాణ సమాజంలో బయట కొన్ని అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగాక 16-17 మాసాల కాలంలో మరి అభివృద్ధి బ్రహ్మాండంగా అనుభవించినటువంటి తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తున్నటువంటి వారి నిర్వాకం ప్రజాక్షేత్రంలో చర్చించబడుతుంది. కాబట్టి దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఏజెంటో మనకు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల సమిష్టి ప్రయోజనం ఆంధ్ర ప్రాంత ప్రయోజనమే. కాబట్టి ఆ ప్రాంత ప్రయోజనం కోసం మన ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టి మన నాయకత్వాన్ని బదనాం చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంటే మరి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా యావత్ తెలంగాణే ఒక నదిలాగా, యావత్ తెలంగాణలో ప్రతి చెరువు జలకలతో కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి తద్వారా భారతదేశానికి వ్యవసాయ రంగంలో దిగుబడులలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరి దృష్టిలో ఉంది. కాబట్టి నేను నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఒక మంత్రి ప్రపంచంలోనే ఈ రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే, మీ ముఖ్యమంత్రి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు తెస్తా ఉన్నారో మాకు కూడా తెలుసు. ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా శీఘ్రగతిన ఒక ప్రాంత ప్రయోజనాలకు, ఒక ప్రాంత రైతాంగానికి సాగునీరిచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించగలిగితే 3 పిల్లర్లు రిపేర్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్ర పేరు నిలబెడతా ఉన్నాడు. ఇది చాలా నీ ఘనతకు నిదర్శనం అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఇంతటి భారీ ప్రాజెక్టును మన నాయకుడు నిర్మిస్తే 2-3 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లర్ల గురించి మన వాళ్ళందరూ కూడా సోదారణగా వివరించడం జరిగింది. కాబట్టి తన అసమర్థతను ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది మనందరికీ ఈ ప్రాంత ప్రయోజనాలకు ఒక జీవధార, జీవనాడి. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా, ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టో ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం, కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను, నాలాంటి వానికి కూడా కట్టలు తెలుసుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్నా. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కాళేశ్వరం వల్ల 1 ఎకరానికి నీరు అందలేదు. ఇది ఏంటిదండి?
నాకు 2 నెలల లెక్కలు 2019, 20, 21, 22, 22, 23, 24 దాకా 175 టీఎంసీలు కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి ఎల్ఎంపీలలో పోసి ఎల్ఎంపీల నుంచి మీ వాళ్ళకి పంపించారు. ఇది వాళ్ళకి తెలియదా? పంట ఎట్లా పండిందండి? దాని ఒక్క ఎకరం నీరు అందలేదన్నారు. అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా చెప్పండి. 170 టీఎంసీలు ఎప్పుడు లిఫ్ట్ చేస్తారండి? వర్షాకాలం చేయరు. వర్షాకాలం అన్ని ప్రాజెక్టులు నిండుంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం తర్వాత నీళ్లు వాడుతున్న తర్వాత రెండో పంటకు నీరు లిఫ్ట్ ఆ టైంలో 170 టీఎంసీలు 19 నుంచి 24 చాలా తక్కువ 7 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. ఒక సందర్భంలో 54 టీఎంసీలు అట్లా చేశారు. ఇన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో భట్టి గారు మా ప్రాంతం నుంచి పోయాడు, పాదయాత్ర చేస్తుంది. ఒక్క ఎకరాన్ని నీళ్ళేదట. ఆయన పోయిన ప్రాంతం అంతా పచ్చడి అటు పైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదకి వచ్చాడు. అంటే ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు, ఈ ప్రాజెక్టు చేయొద్దు, ఈ ప్రాజెక్టు చేస్తే ఇంకా మళ్ళీ కేసీఆర్ పేరు వస్తుంది అనే ఒక దురాలోచనతో దీన్ని రిపేర్ చేయడం లేదు. ఈ సందర్భంలో మన నాయకులు చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మరి మధు గారి కార్యక్రమం పెట్టడం, మనం అందరినీ వినడం, అందులో బాగా విశ్లేషకులు అనుభవం ఉన్నవారు ప్రకాష్ గారు కావచ్చు, మసూద్ గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇది ప్రజలకు తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం డిమాండ్ అలా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే కుంగిన పిల్లర్ను రిపేర్ చేసి తెలంగాణ ప్రాంతానికి మేలు చేయాలి. రైతు ముఖ్యమంత్రి ఉండే కాబట్టి ఈ రైతు వ్యవసాయం ఎద్దు అవన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు మన కేసీఆర్ గారు కాబట్టి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే గొప్పది వ్యవసాయం. రైతు బాగుంటే అన్ని బాగుంటాయి, అందరూ బాగుంటారని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి గ్రామానికి ప్రతి మనిషికి తల్లి ఏ విధమైన ముఖ్యమో ఆ గ్రామానికి ఆ చెరువు ముఖ్యం, ఆ రాష్ట్రానికి ప్రాజెక్టులు ముఖ్యమని తల్లి లాంటిదని చెప్పేసి ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నమ్మకం కాబట్టి, వారికి తెలుసు కాబట్టి మరి వారి దాని గొప్ప ప్రాజెక్టు కట్టడం జరిగింది. మరి దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరయ్యా అంటే పెయింటర్ అన్నమాట. ఒకప్పుడు గోడలకు పెయింట్ వేసుకునేటువంటి వ్యక్తి, తర్వాత ప్లాట్లు అమ్ముకున్న వ్యక్తి, బ్రోకర్ దంద చేసి అట్లాగే భూములు దంద చేసి భూములు అమ్ముకున్నటువంటి రియల్ ఎస్టేటర్ కాబట్టి ఆయనకు ఈ ప్రాజెక్టుల విలువ కానీ, ఈ వ్యవసాయం విలువ కానీ, రైతు గురించి కానీ తెలియదు కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనకి దుస్థితి వచ్చింది. ఇవాళ మనకు ఈ విధంగా ఎడారి లెక్క ఇవాళ గోదావరి ఒకనాడు నిండు కుండలాగా, ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు నిండు కుండలాగా ఇక్కడి నుంచి కాళేశ్వరం నుంచి ధర్మపురి వరకు నిండు కుండలాగా ఉన్నటువంటి గోదావరి వల్ల ఈ ఎడారి లెక్క మారిపోయిందంటే ఈ నీళ్ళ విలువ తెలియదు కాబట్టి, వ్యవసాయం విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నది కాబట్టి మనము మరి ఈ లాంటి ముఖ్యమంత్రిని పారదోలేంత వరకు, పాతాలోకం ఇదే గంగలో బుందబెట్టేంత వరకు మనం అందరం కూడా మరి నడుము గట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి ఇది ఒక అంకురార్పణ లాగా ఈరోజు మొదలుపెట్టిరు పెద్దలు కాబట్టి చాలా చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిరు. దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు మనం వివరించి చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరికి మనం చెప్పినట్టయితే రాబోయే కాలంలో తప్పకుండా స్వయాన రైతే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ఎండుకుండలాగా ఈ గోదావరి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనమందరం కోరుకోవాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి చెప్పినటువంటి మాటలతోని ఇలా గోదావరి ఎండిపోయింది. తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారని మా గోదావరికల్లో మూర్మూరులో ఉన్నటువంటి సదాశివుడు గారు పాటలు పాడేది. ఇలా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఇలా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మేము పడవల పోటీలు చేసినాం. అనేక మంది మత్స్యకారులు ఈ గోదావరిని అమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక మంది సంతోషంగా కుటుంబాలు బాగుపడ్డాయి.
కానీ ఇలా ఈ కాంగ్రెస్ చేసినటువంటి కుట్రల మూలాన, ఈ కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మూలాన ఇలా గోదావరి ఎండిపోయింది. ఇక ఇంత పెద్ద కుట్ర జరిగిందో మన పెద్దలందరూ కూడా పూర్తిగా వివరిస్తారు. దీనికోసమే మేము ప్రత్యేకంగా గోదావరి ఎండిపోయినటువంటి గోదావరి నుండి 180 కిలోమీటర్లు కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్రలో వెళ్ళి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలవాలని ఒక పెద్ద పాదయాత్రను ఈ యొక్క ఎండాకాలంలోనే 6 రోజుల పాటు చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా గురువు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ తప్పనిసరి. భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసిన జిల్లా ఆదిలాబాద్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హైదరాబాద్ కు ఉరకలేస్తున్న గోదావరికని ఆటోలు. కార్మిక హక్కుల రక్షణకై మే 20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సమ్మె గోడ పోస్టర్ ఆవిష్కరణ. జనగామలో త్రాగునీటి పైప్ లైన్ నుంచి నీటి లీకేజీని అరికట్టండి. కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్. బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.